పల్నాడు జిల్లా నరసరావుపేట సిపిఐ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కాసా మరియు ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు మాట్లాడుతూ, నరసరావుపేట నియోజకవర్గంలో నాటి నుండి నేటి వరకు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసింది. అమరవీరుల స్ఫూర్తిగా రానున్న కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధికి సిపిఐ కృషి చేస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాల్ని ప్రతిఘటించాలని వారన్నారు. నరసరావుపేట ప్రాంతంలో అనేక మంది పేదలకి ఇళ్ల స్థలాలు, కాలనీల ఏర్పాటుకు సిపిఐ ఎనలేని కృషి చేసిందని, మౌలిక వసతులు కల్పించడంలో పోరాటాలు చేసిందన్నారు. నరసరావుపేట నియోజకవర్గ సమితి ఈరోజు ఆఫీసులో కేక్ కట్ చేస్తూ ఉన్నాం. ఈ 100 సంవత్సరాల్లో ఈ ప్రజల మధ్య ఉన్నటువంటి అనేక సమస్యల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా సమాజం కోసం, ఆర్థిక సమానత్వం కోసం పోరాడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డిసెంబర్ 25, 26వ తారీఖు నాటికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఈనాటికి ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన నరసరావుపేట ప్రాంతంలో ఆఫీస్ దగ్గర, రండలపేటలోని ఆఫీస్ దగ్గర ఈ రోజున మరి ఆ సందర్భంగా 100 సంవత్సరాలు అయ్యి మరి రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, అదేవిధంగా భూ సంస్కరణ అమలు, 10 లక్షల ఎకరాలు పేద ప్రజలకి పంచడం, వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఇప్పటికి కూడా ప్రతిరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా పేద ప్రజల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ అంకితమై పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ శుభ సందర్భంలో ఇక్కడ మనం ఈ రోజున ఈ యొక్క కేక్ కటింగ్ని మనం చేసుకోబోతూ ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి అమరవీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ, భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి భారత గడ్డపై నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పెద్దల వెంగయ్య గారు చెప్పినట్టు నరసరావుపేట ప్రాంతంలో ఆనాడు కాంతారావు గారు కానీ, పోపూరి బ్రహ్మానందం గారు కానీ అనేక మంది అమరులు ఈ ప్రాంతాన్ని వారి యొక్క తెలివితేటలతోటి, వారి యొక్క చాకచక్యంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో రకాలైనటువంటి కృషి చేసినటువంటి నాయకులు వారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి నాగార్జున సాగర్ కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.